అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 55. హర్ష అంజు చెయ్యి పట్టుకుని స్టేజ్ మీదకి తీసుకెళ్తుంటే అందరూ కళ్ళు నోర్లు తెరుచుకొని జరిగే సన్నివేశాన్ని షాక్ అయి చూస్తూ ఉంటారు. రాజారావుకైతే వాళ్ళిద్దరినీ అలా చూడగానే నోటి నుండి మాట రాకపోగా షాక్తో బుర్ర పని చేయకుండా పోతుంది. అతనికి అప్పటి వరకు ఉన్న ప్రశాంతత పోయి అతని మొహంలో రంగులు మారడం అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ చూపు దాటిపోలేదు. అంజుని స్టేజ్ మీదకి తీసుకెళ్లి తన భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని షీ ఈజ్ మై ఫియాన్సీ, ఐ విల్ మ్యారీ హర్ సూన్ అనగానే రాజారావుకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. కిరణ్, నిత్య, సుష్మా ఒక్కసారిగా షాక్కు గురై ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. సింధూజ మాత్రం అంజుని చూసి ఎంత బాగుంది ఈ అమ్మాయి, పుత్తడి బొమ్మలాగా ఉంది, ఈ అమ్మాయి నా ఇంటి కోడలిగా వస్తే ఎంత బాగుండు అనుకుంటూ అంజుని అలాగే చూస్తూ ఉండిపోతుంది. సింధూజ ఇక్కడ అంజు పరిస్థితి మాత్రం అయోమయంగా ఉంటుంది. కళ్ళు పెద్దవి చేసి షాక్తో తన నోటి నుండి ఒక్క మాట కూడా రావట్లేదు. హర్ష ఫ్రెండ్స్ మాత్రం హూ హర్ష నువ్వు సూపర్ రా అంటూ అరుస్తూ స్ప్రే బాటిల్స్ తెచ్చి ఇద్దరి మీద కొడుతూ ఉంటారు. అప్పటి వరకు షాక్లో ఉన్న పాప తేరుకొని హర్షని కోపంగా చూస్తూ తన నుండి చేతిని విడిపించుకొని దూరంగా వెళ్ళాలని చూస్తుంటే ఆమె అలాంటి పని చేస్తుందని గట్టిగా పట్టేసుకున్నాడు బాబు. ఫ్రెండ్స్ అందరూ కలిసి పెద్ద కేక్ తెచ్చి వాళ్ళ ముందు పెడతారు. హర్ష అంజు చేతిలో నైఫ్ పెట్టి తన చేతిని గట్టిగా పట్టుకొని కేక్ని కోయిస్తాడు. కేక్ పీస్ తీసి అంజు నోట్లో పెడతాడు. తను ఎలాగో పెట్టదు అని తన చేతిని పట్టుకొని ఆమె చేతితో నోట్లో పెట్టేసుకుంటాడు. అలా ఆ పార్టీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అవడంతో రాజారావు మాత్రం కొడుకుని సీరియస్గా చూస్తూ ఉంటాడు. అంజు హర్ష చేతిని విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తున్న తన వెనకాల వెళ్దామని ఒక అడుగు వేస్తాడు. కానీ కిరణ్ టక్కున వచ్చి తన చెయ్యి పట్టి ఆపుతాడు. పార్టీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జరిగింది కదా, అంజు దగ్గరికి తర్వాతైనా వెళ్ళొచ్చు, ఫస్ట్ ఫ్రెండ్స్ మన కోసం వెయిట్ చేస్తున్నారు పద, మళ్ళీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు అనగానే హర్ష ఆలోచించి సరే అని వాళ్ళ ఫ్రెండ్స్తో జాయిన్ అవుతాడు. అంజు అలా వెళ్ళిపోగానే నిత్య, సుషి ఇద్దరు బాధపడుతూ ఉంటారు. నిత్య నేను కూడా వెళ్తాను, ప్లీజ్ సుషి డిన్నర్ చేసి వెళ్ళవే, ఎలాగో అంజలి కూడా డిన్నర్ చేయకుండానే వెళ్ళిపోయింది అంటూ బాధపడుతూ ఉంటే నిత్యని బాధ పెట్టడం ఇష్టం లేక డిన్నర్ చేయడానికి ఇద్దరు కలిసి వెళ్తారు. డిన్నర్ చేసి హాస్టల్కి వెళ్ళిపోతుంది సుషి. రాజారావు కొడుకు దగ్గరికి వచ్చి అసలేం చేస్తున్నావు హర్ష అంటూ కళ్ళు పెద్దవి చేసి అడుగుతాడు. నేనేం చేశాను డాడ్, చేసిందంతా చేసి ఏం చేశాను అంటున్నావా, నీకు నువ్వే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యావా, మేము ఉన్నామనుకుంటున్నావా చచ్చిపోయామనుకుంటున్నావా, ఒక్క మాట కూడా మాకు చెప్పకుండా ఎలా డిసైడ్ అవుతావు, ఆర్ యూ క్రేజీ డాడ్, మీకు నా గురించి తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నారు, ఆమె అంటే నాకు చాలా ఇష్టం, నేను ఆమెను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అన్న హర్ష మాటలు సూటిగా వచ్చాయి. కొడుక్కి రివర్స్లో మాట్లాడితే తనకే ప్రాబ్లం అవుతుందని కొంచెం తగ్గుతాడు రాజారావు. ఓకే ఆల్ రైట్, నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వచ్చిన గెస్ట్లందరూ కూడా వెళ్ళిపోతారు, ఒక హర్ష ఫ్రెండ్స్ తప్ప. ఇక్కడ సుషి వెళ్ళేసరికి అంజు గోడకి అలాగే కూలబడి చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తుంది. అంజు తనని అలా చూస్తుంటే చాలా బాధేస్తుంది సుషికి. అంజు ఏడవకే, అసలు వాడు నన్ను ఏమనుకుంటున్నాడు, నిర్ణయంతో పని లేదా వాడికి, పెళ్లి చేసుకుంటాను అని ఇద్దరి ముందు అనౌన్స్ చేసి నా పరువు తీసేశాడు, అసలు నా లైఫ్ ఏంటి సుషి, వీడు చేసే పనులకు నాకు పిచ్చెక్కేటట్టుంది, ఫస్ట్ టైం సుషి నాకు భయంగా ఉంది, అమ్మ వాళ్ళను ఇక చూస్తానో చూడనో అని భయమేస్తుంది అనగానే ఏడవకు అంజు, నిన్ను ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ అంటూ ఉండగా 6 ఫీట్ కటౌట్ ఎదురుగా కనబడతాడు. కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి సుష్మకి. అంజు తలెత్తి కళ్ళ నీళ్లతో సీరియస్గా చూస్తూ ఉంది. సుషి అక్కడి నుండి మెల్లగా జారుకుంటుంది. పార్టీ మధ్యలో నుండి ఎందుకు వచ్చావే, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అనగానే అంజు దవడలు గట్టిగా పట్టుకొని నాకే అవసరం, చెప్పు ఎందుకు వచ్చావు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నన్ను నీ ఫియాన్సీగా ఇంట్రడ్యూస్ చేయించడానికి నీకు హక్కు ఎవరిచ్చారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పానా, నీ పర్మిషన్ అవసరం లేదని ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను, నీ బోడి పర్మిషన్ నాకు అవసరం లేదు, నా ఇష్టం వచ్చింది చేస్తా అంటాడు. నన్ను వదిలే హర్ష ప్లీజ్ అంటూ కళ్ళ నీళ్లతో కింద కూలబడింది పాప.
నువ్వు ఎంత గింజుకున్నా నేను వదలను కానీ పైకి లే ముందు అంటాడు. అంజు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటుంది. తన రెక్క పట్టి పైకి లేపి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి సుషితో డిన్నర్ తెప్పించి తానే తినిపించబోతుండగా నాకొద్దు అని చేతిని విసిరికొడుతుంది. స్పూన్ కింద పడిపోతుంది. సెకండ్‌లో అంజు బుగ్గ బూరె అవుతుంది. ఆ ఫోర్స్‌కి అంజు కళ్ళల్లో నుండి నీళ్లు జలజల రాలుతాయి. మళ్ళీ అంజు ముందు స్పూన్‌ని చాపగానే ఈసారి మారు మాట్లాడకుండా తింటుంది పాప. నీకు మంచిగా చెబితే అర్థం కాదు కదా! నా పనిష్మెంట్ అంటే ఇష్టమా బేబీ అంటాడు చిన్నగా సైడ్ స్మైల్తో. షార్ప్గా ఒక చూపు చూస్తుంది. నీ చూపులకు ఎవడు భయపడడు కానీ ఫస్ట్ తిను అంటూ ప్లేట్లో ఉన్న రైస్ని మొత్తం తినిపిస్తాడు. ప్లేట్ని పక్కన పెట్టి ఐస్ ప్యాక్ తెప్పించి ఎర్రగా మారిన బుగ్గ మీద ఐస్ ప్యాక్తో మసాజ్ చేస్తాడు. రేపు బాంబే వెళ్ళాలి, రెడీగా ఉండు. నేను రాను. నాకు నో అని ఆన్సర్ నచ్చదు అని నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు వేషాలు వేస్తావు? నోరు మూసుకొని నేను చెప్పిన పని చెయ్యి. నువ్వు ఏది చెబితే అది నేను చెయ్యాలా? అస్సలు చెయ్యను. ఏం చేసుకుంటావో చేసుకో. అయితే ఓకే. ఏం చేస్తానో నువ్వే చూస్తావుగా అంటూ కళ్ళెగరేస్తాడు. అంజు ఏమైనా చేసుకొని నేను అస్సలు వెళ్ళను అని కేర్లెస్గా ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది. ఎర్రగా మారిన బుగ్గ మీద ముద్దు పెట్టి యువర్ సో గార్జియస్ చెప్పి వెళ్ళిపోతాడు బాబు. హా! చంపేస్తున్నావు. బాధ పెడతావు. ఆ బాధను తీర్చే మెడిసిన్ నువ్వే అవుతావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకురా నా మనసును ఆట వస్తువులాగా మార్చుతున్నావు? నాకు ఫీలింగ్స్ ఉంటాయి. నువ్వు ఇంతలా నన్ను ఇష్టపడుతున్నావు. ఎట్ ఏ టైం నేను కూడా నీ అంత కాకపోయినా నిన్ను లవ్ చేస్తున్నాను. బట్ నువ్వు ఒక్క మాట చెప్పు నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని. అప్పుడు నా ప్రాబ్లమ్స్ నీతో చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇక నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను హ్యాపీగా ఉంటాను. ఇలా బాధ్యత లేకుండా మన స్వార్థం మనం చూసుకుంటే మన మీదే ప్రాణాలు పెట్టుకొని ఉన్నవాళ్ళు ఏమైపోవాలి? అంటూ బాధపడుతుండగా ఏమైందే అంటుంది. ఏం లేదు సుషి, రేపు బాంబే వెళ్దాం, రెడీ ఉండు అంటున్నాడు. వాడు వెళ్దాం అన్నాడు అంటే ఖచ్చితంగా నిన్ను తీసుకునే వెళ్తాడు. నేను రానని చెప్పాను. ఎలా రావో నేను చూస్తాను అనుకుంటా వెళ్ళాడు. అదే చెప్తున్నాను కదా, వాడు అన్నాడు అంటే ఖచ్చితంగా నిన్ను తీసుకునే వెళ్తాడు. అంజు నేను నిన్ను ఒకటి అడుగుతా నిజం చెప్పు అంటుంది సుష్మా. ఏంటి అన్నట్లు తల తిప్పి చూస్తుంది. అంజు నిజం చెప్పవే, హర్ష అంటే నీకు ఇష్టం కదా? ఇష్టమా? ప్రాణం. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది సుషి, వాడు లేకపోతే నేను బ్రతుకుతానా అని. కానీ ఈ బంధాలని వదులుకొని వాడితో వెళ్ళాలంటే నా అంత స్వార్థపరురాలు ఇంకెవరూ ఉండరు. బట్ వాడు నన్ను లవ్ చేయట్లేదు, ఓన్లీ లస్ట్ అంటున్నాడు. చెప్పడం అలా చెబుతున్నాడు కానీ అంతకంటే ఎక్కువగా వాడి బిహేవియర్ చెబుతుంది. వాడికి నేనంటే ఎంత ఇష్టమో. వాడు నన్ను నా ఫ్యామిలీని బాధ్యతగా తీసుకుంటాను అంటే ఇప్పుడే ఈ క్షణమే వాడిని పెళ్లి చేసుకుంటాను. వాడికి బాధ్యతలు, మిడిల్ క్లాస్ కష్టాలు, ఫీలింగ్స్ అంటే చెత్త. సో అందుకే దూరం పెడుతున్నాను వాడిని. సుషి నేను ఈ విషయం నీకు చెప్పినట్లు ఎవరికీ చెప్పకూడదు. నా మీద ఒట్టే అని తన చేతిని తీసుకుని తల మీద వేసుకుంటుంది. సరే నేను ఎవరికీ చెప్పను. ఇక్కడ హర్ష స్పాన్సర్స్తో మీటింగ్ ఫినిష్ అయిన తర్వాత పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రేపు ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో డిస్కస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అంజు మంచి నిద్రలో ఉంటుంది. బాబు డోర్స్ ఓపెన్ చేసుకొని వచ్చి అమాంతం లిఫ్ట్ చేసి తనని కార్లో కూర్చోబెట్టుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరతాడు. మెలకువ వచ్చిన అంజు బిత్తిరి చూపులు చూస్తూ నువ్వేంటిక్కడన్నావు? నాకేంటి జర్నీ చేస్తున్నట్లు అనిపిస్తుంది అంటుంది. జర్నీ చేస్తున్నట్లు కాదు బేబీ, జర్నీలోనే ఉన్నావు. ఒకసారి నువ్వే చూసుకో ఎక్కడున్నావో అంటాడు కళ్ళు తిప్పుతూ. అంజు చుట్టూ చూడగానే షాక్కి కళ్ళు తిరుగుతాయి. తల మీద చెయ్యి పెట్టుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? కనీసం నేను ఫ్రెష్ అయినా అవ్వనివ్వవా? నువ్వు ఎలా ఉన్నా బానే ఉంటావు బ్యూటీ. నువ్వు రెడీ అయితే ఆ అందాన్ని చూసి నేను తట్టుకోలేను. చూడు ఎంత క్యూట్గా ఉన్నావో అంటూ మిర్రర్లో చూపిస్తాడు. తెల్లగా ఉన్న ఫేస్, పడుకోవడం వల్ల ఉబ్బి ఉన్న కళ్ళు, బుగ్గలు చబ్బి చబ్బిగా కనబడుతుంటే అంజు బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఛీ, పళ్ళు కూడా తోముకోలే. ఒక్కరోజు తోమకపోతే నష్టమేం లేదులే. కనీసం బ్రష్ అయినా చేసుకుంటాన్రా, వదిలేయ్. ఏడవకు, ముందు వెళ్ళిన తర్వాత ఆపుతాను. మరీ నేను ఫ్రెష్ అయితే నాకు బట్టలు లేవుగా.
ఎందుకు లేవు ఒకసారి వెనక చూడు అనగానే 4-5 కవర్స్ కనబడతాయి అంజు కళ్ళకి. అంత ప్లానింగ్తోనే వచ్చావన్నమాట. లేకపోతే నీలాగా చెప్పినా కానీ నెగ్లెక్ట్గా పడుకొని ఉండాలా ఏంటి? లుక్ బేబీ, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నిన్ను తక్కువ అంచనా వేస్తున్నానా? అస్సలు వేయట్లేదు, ఎక్కువగానే అంచనా వేస్తున్నాను. మరి నేను నిన్న చెప్పిన తర్వాత కూడా ఎలా పడుకుంటావే? నువ్వు వెళ్దాం అన్నావు కానీ ఈ టైంకి వెళ్దాం అనలేదు కదా. ఈ తెలివితేటలకేం తక్కువ లేదులే. నన్ను ఇష్టం లేకుండా తీసుకెళ్తుంటే నీకేం అనిపించట్లేదా? నీకు ఇష్టం లేదు అంటే నేను నమ్మను. నీకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. సో నువ్వు నా కోసం కాకపోయినా ఫుట్బాల్ కోసమైనా వస్తావు. ఏమో ఫ్యూచర్లో ఇలాంటి ఛాన్స్ నీకు కూడా వస్తే నీకు ఒక ఐడియా అనేది ఉంటుంది కదా అని అంటాడు బాబు. అతను అలా అనగానే మెంటల్గా ఫిక్స్ అయిపోయావా? అంటే క్లారిటీ లేనిది నాకే అన్నమాట అనుకుంటుంది మనసులో. ఏంటి పాప, ఏమో ఇమాజిన్ చేసుకుంటున్నట్టున్నావు? పెళ్ళైన తర్వాత నన్ను ఎలా ఫేస్ చేయాలి అనా? ఎందుకు ఛాన్స్ దొరికితే డీప్గా ఆలోచిస్తావు? నేను అలా ఏమీ అనుకోవట్లేదు. బాగా ఆలోచించి నీ బ్రెయిన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? నా బ్రెయిన్ అంతా వీకేం కాదు పాప. నా బ్రెయిన్ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని కళ్ళెగరేస్తాడు. మనిద్దరమే వెళ్తున్నామా? లేదు, కిరణ్ నిత్య కూడా వస్తున్నారు నీకు తోడుగా. యాక్చువల్గా నిన్ను ఒక్కదాన్నే తీసుకెళ్దాం అనుకున్నాను. నువ్వు భయపడతావని నిత్యని కిరణ్ని తోడుగా రమ్మన్నాను అనగానే ఏంటి ఇతనిలో ఇంత మార్పు అనుకుంటుంది పాప. అంత లేదులే బేబీ, నేనేం మారలేదు. నా క్యారెక్టర్ ఎప్పుడూ మారదు. కానీ అక్కడికి వెళ్ళాక నీతో ఉండడం వీలు పడదు. ఒక్కదాన్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. సో వాళ్ళని రమ్మన్నాను అంతే. ఎక్కువ థింక్ చేయకు, నీ పీత బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతుంది. సచ్చినోడా, ఇప్పుడే నీ గురించి పాజిటివ్గా అనుకున్నానో లేదో మళ్ళీ నీ రియల్ సైకో బాబు బయటికి వస్తాడు. చా అనుకుంటుంది. అంతలో ఒక హోటల్ కనబడడంతో కార్ ఆపుతాడు. ఒక రూమ్ తీసుకొని పాపని ఫ్రెష్ అయ్యి రమ్మని చెప్తాడు. అంజు ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతారు. ఎయిర్పోర్ట్ రావడంతో కార్ దిగి నలుగురికి బోర్డింగ్ పాస్ తీసుకుంటాడు. ఎయిర్పోర్ట్ని ఎప్పుడు చూడని అంజు వింతగా చుట్టూ తిరిగి చూస్తూ ఉంటుంది. హర్ష అలా చూస్తున్న అంజుని చూసి చిన్నగా నవ్వుకొని వెనుక కిరణ్ నిత్య రావడంతో అంతలో ఫైనల్ అనౌన్స్మెంట్ కూడా కావడంతో హర్ష అంజు చెయ్యి పట్టుకొని ఫాస్ట్గా లోపలికి వెళ్ళి ఫ్లైట్లో ఎక్కి కూర్చుంటారు. అంతలో ఫ్లైట్ రన్వే అవడంతో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్న పాప కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. హర్ష ఆమెను చూసి తన చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. ఫ్లైట్ గాలిలో విహరిస్తూ ఉంటుంది. కాస్త కుదుట పడిన తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. ఏమైంది అని కళ్ళెగరేస్తాడు. హర్ష, నేను ఫ్లైట్ని ఎప్పుడూ ఎక్కలేదు. నాకు ఒక్కసారిగా గుండె జారినట్లు అనిపించింది అనగానే హహహ అంటూ నవ్వుతాడు. బాబు, ఓయ్ ఎందుకు నవ్వుతున్నావు? దీనికే ఇలా భయపడితే ఎలా బేబీ? అందుకే నీకు పెళ్ళికి ముందే అన్నీ ఎక్స్పీరియన్స్ కావాలని నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఓయ్ ఏంటి? నేను ఇంకా పెళ్ళికి ఓకే చెప్పలేదు. నువ్వే చెబుతావు, చెప్పేలా చేసుకుంటాను అన్న హర్ష మాటలకు షాక్ అవుతుంది పాప. ఎప్పుడు నీ పర్మిషన్ అవసరం లేదు అన్న బాబు ఓకే చెప్పేలాగా చేసుకుంటున్నాడు అంటే అతనిలో ఎంతో కొంత మార్పు వస్తుందా అనుకుంటూ ఉంటుంది పాప. నాలో మార్పు ఎప్పుడూ రాదు అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నీ బ్రెయిన్కి పని చెబుతున్నావు? ఓహో, నీ పర్మిషన్తో నాకు అవసరం లేదు అన్నవాడు ఇప్పుడేంటి ఒప్పుకునేలా చేస్తాను అంటున్నాడు అని ఆలోచిస్తున్నావు కదా. ఒకసారి ఇది విను, నీకే అర్థమవుతుంది. యాజ్ ది సేయింగ్ గోస్, యూ కెన్ లీడ్ ఏ హార్స్ టు ఏ పాండ్ బట్ నాట్ టు వాటర్. యునో అనగానే నువ్వు నన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుని నీ అంతలో నువ్వు నీ జీవితంలోకి నన్ను ఆహ్వానించాలి బేబీ అన్న హర్ష మాటలు వింతగా విచిత్రంగా తోస్తుంది అంజలికి. నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటానే కానీ నన్ను భర్తగా నువ్వు యాక్సెప్ట్ చెయ్యలేవు కదా. సో నీ అంతలో నువ్వు నన్ను పెళ్లి చేసుకో అనేలా చేస్తాను అని కళ్ళెగరేస్తాడు. బాబోయ్, వీడు ఇంత స్ట్రాంగ్గా చెబుతున్నాడంటే ఖచ్చితంగా అంటానా? నో వే అంటుంది అంజు. వేర్ దెర్ ఇస్ ఏ విల్ దెర్ ఇస్ ఏ వేమా అంటాడు మన బాబు. వెయిట్ అండ్ సీ అంటుంది అంజు. ఓకే యూ సీ ఐ విల్ అంటాడు హైబ్రో రేస్ చేసి. అంతలో ఎయిర్ హోస్టెస్ వచ్చి హౌ డు యూ ఫీల్ అబౌట్ బోర్డింగ్ దిస్ ఫ్లైట్? చాలా చండాలంగా ఉంది అంటుంది అంజలి. వాట్ మేమ్ అని హోస్టెస్ పాప కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది.
నథింగ్, ఐ యామ్ ఫీల్ వెరీ బ్యాడ్ అని చిన్నగా అనగానే, వై మ్యామ్, ఎనీ ప్రాబ్లం? హా, ఇదిగో నా పక్కన ఉన్నాడే వాడే నా ప్రాబ్లం అనుకుంటుంది. టెల్ మీ మ్యామ్ అనగానే, నథింగ్ నథింగ్ అంటూ చిన్నగా నవ్వుతుంది. పాప పక్కన ఉన్న హర్ష మాత్రం అంజు ఆన్సర్కి చిన్నగా నవ్వుతూ ఫోన్లో బిజీ అవుతాడు. వాట్ డూ యూ వాంట్ సార్ అంటుంది. నథింగ్ అంటాడు అంజు. ఆమె చేతిలో ఉన్న బ్రేక్ఫాస్ట్ ప్లేట్ టక్కన తీసుకుంటుంది. హర్ష చిన్నగా నవ్వుకుంటాడు. ఇక్కడ కిరణ్, నిత్య మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాడి పని బాగుంది అనుకుంటాడు హర్ష. ఏంటి అంటుంది అంజు. ఒకసారి అటు చూడు అంటాడు. అంజు తల తిప్పి చూస్తుంది. కిరణ్, నిత్య చిలక గోరింకల్లాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. నాకు వాడుకున్న అదృష్టం నాకు లేకపాయే అంటాడు హర్ష. అంజు తల పక్కకు తిప్పుకొని చిన్నగా నవ్వుకుంటుంది. హర్ష ఫోన్లో బిజీ అయిపోతాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.